వార్డుని అభివృద్ధి చేశారని చెప్పి నా సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. నేను జీవీఎంసీ 98 వార్డుల్లో కల్లా ఒక కార్పొరేటర్గా నా వార్డు అన్ని రంగాల్లోని మౌలిక సదుపాయాల్లోనే కాదు, నూతన భవన నిర్మాణాల్లోనే కాదు, అలాగే ప్రజలకి కల్పించాల్సినటువంటి ప్రజలకి సంక్షేమం గురించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రజా ఆస్తుల్ని కాపాడే విషయంలో గురించి కానీ అన్ని విషయాల్లోని 98 వార్డుల కల్లా 22వ వార్డు అగ్రగామిగా నిలిచిందని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా శానిటేషన్ కార్పొరేటర్ యొక్క విధి నిర్వహణ బాధ్యతలు కూడా శానిటేషను, స్ట్రీట్ లైట్సు, అలాగే మేజర్ డ్రైన్స్, గార్బేజ్ కలెక్షను, అంతేకాకుండా భవన నిర్మాణాలు, ముఖ్యంగా సీసీ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, కాలువలు కానీ, వీటిలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వాటిలో కోట్లాది రూపాయలు నిధులను తీసుకొచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో అన్ని వీధుల్లోని వాడవాడల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేశాను. నేను సిద్ధార్థ నగర్ రేస్మాన్పాలెం ఏదైతే దళిత బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో మొట్టమొదటి నేను గెలిచిన వెంటనే అక్కడే భూగర్భ డ్రైనేజీ పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా సిద్ధార్థ నగర్ కాలనీలో 254 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దళితులు నివసించే కాలనీలో పూర్తిగా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోతే దానికి కొత్తగా పైప్ లైన్లు వేసి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా ఇవాళ ఆధునీకరించడం జరిగింది.